हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण परमात्मा जय ओम नमो लक्ष्मीनारायण नमः ओम नमो लक्ष्मीनारायण नमः శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం ఉంది. ఇది తిరుమలలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. సో చూడొచ్చు, తప్పకుండా దర్శించుకోండి. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారి దేవస్థానం. స్వామివారి కృపా కటాక్షం పొందండి. సో మీరు చూడొచ్చు, తిరుమల ఇస్కాన్ టెంపుల్ మరి చిన్నది ఒకటి ఉంటుంది. 4 మాడవీధులకు ఎదురుగా ఆపోజిట్లో కనిపిస్తుంది మీకు లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానము. సో తప్పకుండా దర్శించుకోండి లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం. ఓం నమో లక్ష్మీనారాయణ నమః ఓం నమో లక్ష్మీనారాయణ నమః ఓం నమో లక్ష్మీనారాయణ స్వామి నమః. శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం తప్పకుండా దర్శించుకోండి. సో స్వామివారి కృపా కటాక్షం పొందండి. మీరు దర్శనానికి వచ్చినప్పుడు ఇట్లా 4 మాడవీధుల నుంచి కానీ ఇట్లా అన్నప్రసాదం నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి వస్తారు. ఇటు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రూట్ నుంచి వచ్చినప్పుడు దర్శించుకోండి. ఈయన మీకు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవస్థానం, అంటే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉంటుంది. స్వామి యొక్క దర్శనం పొందండి, తీర్థప్రసాదం తీసుకోండి, కృపా కటాక్షం పొందండి, అనుగ్రహం పొందండి. సో స్వామివారిని మీరు ఎల్లప్పుడు మీరు శరణ మాత్రం పొందండి. కోరికలు కోరకుండా శరణ మాత్రం పొందితే మీకు స్వామి యొక్క అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది. నిత్యం భగవన్ నామస్మరణ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. లేకపోతే ఓం నమో లక్ష్మీనారాయణ నమః ఓం నమో లక్ష్మీనారాయణయ నమః ఓం నమో లక్ష్మీనారాయణయ నమః ఓం శ్రీ లక్ష్మీనారాయణయ నమః అట్లా ఉంటుంది, మంత్రం ఉంటుంది. సో లక్ష్మీనారాయణ స్వామి యొక్క మంత్రంలో ఏదైనా జపించండి. సో భగవన్ నామస్మరణ మర్చిపోవద్దు. హరే కృష్ణ మంత్రం కానీ, లక్ష్మీనారాయణ మంత్రం కానీ, శ్రీరామ్ మంత్రం కానీ, లేకపోతే ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ మహామంత్రం కానీ ఇలాంటివి జపించండి నిత్యం. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప శ్రీ ఆంజనేయ ప్రసన్నయ్య ఇట్లా ఇలాంటి ఒక మహామంత్రాలు ఉంటాయి. తప్పకుండా జపించండి, స్తోత్రం జపించండి. అప్పుడు మీకు మంచి ఫలితం ఉంటుంది. మీరు జపం చేసేటప్పుడు మాత్రం మహామంత్రం చేసేటప్పుడు కోరికలు కోరుకోకుండా మీరు జపం చేయండి. లక్ష్మీనరసింహ స్వామిని అయినా సరే. సో భగవంతుడు ఒకటే, రూపాలు వేరే, అవతారాలు వేరే. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్న, లక్ష్మీనరసింహ మొక్కున్న, రాముని కోరుకున్న, రాముని మొక్కిన, కృష్ణుని మొక్కిన, శివుని మొక్కిన, సాయిబాబాని మొక్కిన, అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని అయ్యప్ప స్వామిని మొక్కిన, ఎవరిని మొక్కినా, ఏ స్వామిని మీరు కోరికలు మాత్రం కోరద్దు. ఏ స్వామిని అనుగ్రహం దర్శనం చేసుకున్నా కోరికలు కోరుకోకుండా శరణ మాత్రం పొందండి. అప్పుడే మనకి అన్ని ఫలిస్తుంది. దాంతోపాటు భగవన్ నామస్మరణ చేయండి. ఈ హరే కృష్ణ మంత్రం కానీ లేకపోతే ఏదైనా భగవన్ నామస్మరణ ఏది నచ్చితే అది మీరు చేసి భగవన్ నామస్మరణ చేసేటప్పుడు మాత్రం ఆశించి చేయొద్దు. హరే కృష్ణ 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 హరే ఓం నమో లక్ష్మీనారాయణ ఓం నమో లక్ష్మీనారాయణ తప్పకుండా దర్శించుకోండి. హరే కృష్ణ